मलकपेट ट्रैफिक पुलिस की जानिब से मलकपेट और नलगुंडा चौराहे पर शराब पीकर गाड़ियां चलाने वालों के खिलाफ मुहिम चलाई गई। हैदराबाद के पुलिस कमिश्नर सीवी आनंद की हिदायत पर अब दिन के औकात में भी शराब पीकर गाड़ियां चलाने वालों के खिलाफ मुहिम चलाई जा रही है। मलकपेट ट्रैफिक पुलिस ने जुमा को मलकपेट और नलगुंडा चौराहे पर हालत नशा में गाड़ियां चलाने वालों की जांच की। ट्रैफिक पुलिस के एहलकारों ने बताया कि ड्रिंक एंड ड्राइव की मुहिम रात के औकात में ही चलाई जाती थी। अब दिन में किसी भी वक्त और किसी भी मुकाम पर इस तरह की मुहिम चलाने की हिदायत दी गई है। मलकपेट और नलगुंडा चौराहे पर इस मुहिम के दौरान ड्राइवर्स की जांच की गई। मलकपेट के ट्रैफिक इंस्पेक्टर टी अशोक कुमार ने मीडिया को बताया कि माजी में हालत नशा में गाड़ियां चलाने वालों की वजह से सड़क हादसात में मासूम लोगों की जानें गई हैं और इस तरह के संगीन हादसात को रोकने के लिए दिन में भी ड्रिंक एंड ड्राइव मुहिम चलाई जा रही है। हुकाम ने उम्मीद जाहिर की है कि अवाम की जानिब से भरपूर ताउन किया जाएगा और सड़क हादसात को रोकने में मदद मिलेगी। సిపి సార్ ఆదేశాల మేరకు అదేవిధంగా జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ శ్రీ జోయల్ డేవిస్ సార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులో ట్రాఫిక్ పోలీసులము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో ఇది రాత్రి వరకే పరిమితమై ఉన్నట్లుగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వివిధ సమయాల్లో మధ్యాహ్నం ఉదయము అనే తేడా లేకుండా యాక్సిడెంట్ ద్వారా మరణించడం జరుగుతుంది. వీటిని నివారించే నిమిత్తం గౌరవనీయులు మా జాయింట్ సిపి సార్ ట్రాఫిక్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా ఏ గల్లీలో అయినా మెయిన్ రోడ్ మీద అయినా సిగ్నల్ మీద అయినా ఎక్కడైనా కానీ అకస్మాత్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దీనిపైన వాహనదారులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా తన వాహనాలను నడపగలరని కోరుతున్నాము. ఎవరైనా ఈ విధంగా దొరికితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి దీని ద్వారా అనేక మంది ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నడిపినటువంటి వాహనదారులకు జైలు శిక్ష కూడా పడడం జరిగింది. ఒక్కొక్కరికి వారం రోజులు 10 రోజులు జైలు శిక్ష కూడా పడడం జరిగింది. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండి ఈ విషయంను గమనించగలరని అందరికీ మనవి చేస్తున్నాం. సిటీ నెగిటివ్గా కొంతమంది అంటే వద్దు మధ్యాహ్నం చేయకూడదు నైట్ మాత్రం చేస్తే బాగుంటుంది నెగిటివ్గా అనేది అది అట్లాంటిది ఏం లేదండి. డెఫినెట్గా హర్షిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మేము చూస్తే చాలామంది ఎవరికైతే ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది అలవాటు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. రోడ్డు మీద అట్లా తిరిగే వాళ్ళలో 99% ఆల్కహాల్ సేవించకుండా బండ్లు నడిపే వాళ్ళే ఉంటారు. ఎవరో 1% వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి నడిపే వాళ్ళకు డెఫినెట్గా ఇది ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసిన ప్రాపగండ కాబట్టి కావచ్చు. కానీ చాలామంది వరకు దీన్ని హర్షిస్తున్నారు. ఈ విధంగా తనిఖీలు చేయడం వలన ప్రజల అమాయకుల ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది డెఫినెట్గా జరుగుతుందండి. సరే, ఉదయం స్కూల్ బస్సులు కానీ ఆటోలు మాత్రం స్కూల్ పిల్లలకి వెళ్తున్నాయి, అర్ధరాత్రి దాకా తాగుతారు, ఉదయం చేస్తారు. అదే అండి, చెక్ చేస్తున్నాం. ఆటోస్, స్కూల్ చిల్డ్రన్స్ డైలీ మార్నింగ్ కంపల్సరీ స్కూల్ చిల్డ్రన్స్ను తీసుకొచ్చేటప్పుడు ఎక్స్ట్రా స్కూల్ చిల్డ్రన్స్ ఉండకూడదు. ఒక ఆటోలో మినిమం స్కూల్ చిల్డ్రన్స్ 6 మెంబర్స్ ఉండాలి. 6 మెంబర్స్ కంటే ఎక్కువగా ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద ఎంబీ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని దీన్ని ఒక క్రమబద్ధీకరిస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు మేము ఒక 1 అవర్ అవుతుంది స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు ఇద్దరిని, ఒక ఆటో డ్రైవరు, ఒక బైక్ రైడరు, ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడం, వాళ్ళకి ఒక్కొక్కరికి 50 పైన రావడం జరిగింది రీడింగ్. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान,
German trained senior orthopedic surgeon and director, Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर,